Hello all, welcome to Career Coach. In the previous video, we discussed Telangana major and the medium irrigation system. Today in this video, we are going to discuss very important irrigation system of Telangana. ఒకసారి మన తెలంగాణ రీజన్ కనుక చూసుకుంటే there are some areas which are in the upland areas. సో ఆ areas కి కెనాల్స్ ద్వారా we cannot supply the water. సో మనకి కావాల్సిన మెథడ్ నేమ్ ఇస్ లిఫ్ట్. ఇక్కడ ఈ లిఫ్ట్ ఏం చేస్తుందంటే ఈ వాటర్ అనేటిది లిఫ్ట్ చేసి ఆ రిమైనింగ్ ఏరియాస్కి సప్లై చేస్తుంది. సో ఈ తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ అనేటిది మేజర్ రోల్. సో వి విల్ డిస్కస్ అబౌట్ దాట్ వాట్ ఆర్ దేర్ ఇన్ ద తెలంగాణ రీజన్స్. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకుంటే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క నేమ్, దాని యొక్క లొకేషన్ అండ్ దాని యొక్క హైలైట్స్ మన ఎగ్జామ్స్లో మనల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వి విల్ డిస్కస్ అబౌట్ దాట్. సో ద ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆలీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. సో బిసైడ్స్లో మీరు యూ కెన్ ఏబుల్ టు సీ ద డయాగ్రామ్స్. సో దీని యొక్క లొకేషన్ కనుక చూసుకుంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ నాస్లీ విలేజ్, నిజామాబాద్ డిస్టిక్. అండ్ ఏ రివర్ అనేటిది మెయిన్ అంటే ఇట్ ఈస్ గోదావరి రివర్. అండ్ దీని యొక్క పర్పస్ కనుక చూసుకుంటే లైక్ నావీపేట్, రెంజాల్, ఎత్పల్లి, నిజామాబాద్, డిచ్పల్లి అండ్ మక్లూర్ మండల్స్లో వాటర్ అనేటిది వి విల్ సప్లై. అండ్ సో ఇక్కడ మెయిన్ హైలైట్ పాయింట్ కనుక చూసుకుంటే ఆలీ సాగర్ పార్క్ ఈజ్ ఆల్సో సిచ్యువేటెడ్ ఇయర్. అండ్ ఇది కన్స్ట్రక్టెడ్ బై నిజామ్స్ 1928 టైంలో. అండ్ దెర్ ఈజ్ ఆల్సో ద ఆలీ సాగర్ లేక్. ఇట్ ఈస్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ బై ద నిజాం టైమ్ ఓన్లీ, సెవెంత్ రూలర్. సో ఇది 1931. అండ్ ఆఫ్టర్ దాట్ ఈ ఇక్కడ పార్క్ అనేటిది వి ఎస్టాబ్లిష్డ్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇరిగేషన్ స్కీమ్ ఈస్ రాజారాం ఇరిగేషన్ స్కీమ్. సో దీని యొక్క లొకేషన్ కనుక చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ ద నిజామాబాద్ డిస్ట్రిక్ట్. అండ్ రివర్ ఈస్ ద గోదావరి రివర్. అండ్ మెయిన్ పర్పస్, సో ప్రతి ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ఒక పర్పస్ ఉంది, ఏంటంటే ఏ ఏరియాస్కి వాటర్ అనేటిది సప్లై అవుతుంది, అది మనకి చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు రిమెంబర్ దోస్ థింగ్స్. సో మక్లూర్, నందిపేట్, ఆర్మూర్, జక్రాన్పల్లి, వేల్పూర్ అండ్ బాల్కొండ మండల్స్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. సో లొకేషన్ కనుక చూసుకుంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఖమ్మం. అండ్ సో ఏ ఏరియాస్కి వెళ్తుంది, మర్రిపేడు మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్లో. అండ్ తిరువలపల్లెం అండ్ కుసుమాంచి, నీలకొండపల్లి, ఖమ్మంలో రూరల్ ఏరియాస్ అండ్ దాని సరౌండింగ్ ఏరియాస్లో వాటర్ అనేటిది సప్లై చేస్తాం. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద పాలేరు రిజర్వర్ ఈజ్ ఆల్సో దేర్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఈస్ చోట్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. సో దీని యొక్క లొకేషన్ కనుక చూసుకుంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద నిజామాబాద్ డిస్టిక్. అండ్ వైరా, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండల్స్లో వాటర్ అనేటిది వి విల్ సప్లై. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ షెట్పల్లి ట్యాంక్ ఆఫ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. సో అక్కడికి కూడా వాటర్ అనేటిది సప్లై జరుగుతుంది. So the next important irrigation scheme is that is Koil Sagar lift irrigation scheme. Its location there in the Mahabub Nagar district, and this scheme has a two stages. The first stage is Nagireddipalli village and second stage is Thileru village. And the another important aspect here, Priyadarshini Jurala project reservoir is also situated there. So the next important scheme is Mahatma Gandhi Kalvakurti lift irrigation scheme. So if we go into the location, it is there in the Mahabub Nagar district, and the main source of river it is Krishna river. And here Srisailam dam near Kollapur. So if we take it into the water comes from here, and its foundation started in the 1984, but actual work is begins in the 2014, and it's completed its construction in the 2017. And what are the important reservoirs associated to these are Eluru, Singotam, next Jonna Bogula, Gudipalli Gattu. And so what are the villages benefit from here? That is Vanaparthi, Nagar Karloon and Mahabub Nagar districts are benefited with this lift irrigation scheme. The next important are the lift irrigation schemes, but which are ongoing. Still, the construction part is going in the Telangana region. If we take the first one, that is AMRP. So, what the full name is Aliminati Madhava Reddy, and its location it is there in the Nalgonda district. It started, it's constructed in the 1983, and the main source of river is a Musi river. And the main purpose of this lift irrigation system is to provide water to the drought prone areas and also to supply the drinking water. And to this scheme there are the two important targets. The first one is a gravity
scheme, and it actually it is starting from the Sri Sailam reservoir with the two tunnels length of the 51 kilometers, and the second target is that is a lifting water from Nagarjun Sagar reservoir. These are the two different targets of AMRP. So the next one is the Jawahar Netampadu lift irrigation scheme. If you see in this location, it is there in the Mahabub Nagar district, and the main source here is Priyadarshi Jurala project. The water is taken from there, and it is supplied to Gadwal Alampur constituency. It also has a two stages. The stage one is Upperu and stage two is near Marlabedu. The next important scheme is Jokkarao Devadula lift irrigation scheme. It is very important. It is there in the Warangal district. The main source of river is Godavari river, and here the water comes from Godavari river by the process like lifting, and benefited to Jengam, Warangal, Siddipet, Yadadri, Suryapet, and Bhupalpalli and Karimnagar also. And this scheme particularly has three phases, that is phase 1, phase 2 and phase 3. The next important scheme is Palamuru Rangareddy lift irrigation scheme. So if we go deep into that, from Srisailam reservoir to Lakshmi Devi Palli village. So its location, its length, and the main source of river it is Krishna river. Benefits the Nagar Karnool, Mahabub Nagar, Vikarabad, Rangareddy, and Nalgonda districts get the water for the irrigation facilities. And this scheme has five lifts. That is, lift 1 is near Eluru village, lift 2 is near Edelu village, lift 3 is near Vatem village, and lift 4 Udandapur village, lift 5 is Lakshmi Devi Palli village. And there are important reservoirs are, that is Anjanagiri reservoir, Viranjaneya and Kurumurti Raya, Udandarapur and Lakshmi Devi Palli. These are the different reservoirs which is very important. The next important scheme is Rajiv Bhima lift irrigation scheme. The main source is from Panchadevapadu of Jurala project and Ramanapadu of Okachettivagu project. The main source of river it is the Krishna river, and the main speciality is 15 mandals of the Mahabub Nagar district get a benefit. And this project is very important. Why? Because for this the funds are allocated from AIBP, that is 90% from government of India. It also has a two stages, stage 1 and stage 2. Stage 1 is Panchadevapadu, stage 2 is Maktal. This is in the lift 1, and the second lift 2 also has the two stages. Stage 1 is Tirumalaipalli, stage 2 is Kottakota. The next important scheme is Sitarama lift irrigation scheme. This is very important. Its location it is there in the Kottagudem district, and here RDLIS and ISRLIS. So these are the main source of water from where we get, and the sources are Dummugudam Aniket at the Godavari river, and the main purpose of this scheme is irrigation requirement to the entire Khammam district. So the next important lift irrigation scheme is, that is Sri Ramaraju Vidyasagar Rao Dindi lift irrigation project. Its location, if you see into the location, it is there in the Mahabub Nagar district. The main source is from the Sri Sailam project, and from there the water is supplied to Nagar Karnool, Nalgonda, Yadadri, Bhuvanagiri, and the Rangareddy districts. The main canals are Uppar barrage, and it ends at Shivannagudem reservoir. And important reservoirs associated to this are Ulpara barrage, Yerrapalli Gokaram, and Irvin, Kistarampalli, Chintapalli, and Shivannagudem. So these are the important reservoirs. So with this we finished Telangana's lift irrigation scheme. As you know that we Career Courage providing the free current affairs daily wise, weekly wise, monthly wise. If anyone are interested, please DM to this number 990 8100 133. Thank you. Have a nice day.